హలో. ఎస్ సార్, శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. అప్పటిదాకా శ్రీకాంత్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం చెప్పుకుంటూ పోతున్నాం ఈ విషయంపై, ఈ రోజు ఏదైతే జియో ప్రకారం అతనికి ఇల్లీగల్గా అతను పోస్టింగ్ చేయబడింది అని చెప్తున్నారు, ఈ విషయంపై మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్తో సహా కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. హౌ హీస్ గాట్ పర్మిషన్? ఒకటండి, అంటే ఫస్ట్ థింగ్ నేను చెప్పినట్టు ఇందాక కేటగిరీ వైజ్ గా సివిల్ సర్జన్స్ గురించి చెప్పాను కదా. ఎస్. దాంట్లో 261 అని సర్వీస్ రూల్స్ జీవో, అంటే హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి కేటగిరీ వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎన్ని సంవత్సరాలు పనిచేసి ఉండాలి, ఎన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత నెక్స్ట్ ఏ ప్రమోషన్ వస్తుంది అని చెప్పే జీవోనే 261. రైట్. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే దాన్ని ఇవ్వడం జరిగింది రీఆర్గనైజేషన్ కింద. దాన్నే తెలంగాణ ప్రభుత్వం కూడా అడాప్ట్ చేసుకుంది. సో ఆ జీవో గురించి నేను నెంబర్ ఒకటి చాలు. కానీ పర్టికులర్లీ కమింగ్ టు ద ప్రమోషన్ ఆఫ్ ద ఇండివిజువల్, ఎవరైతే ఉన్నారో ఈయన 2021, 2022 ప్యానల్ ఇయర్ లో సెలెక్ట్ అయినట్టుగా జీవో ఉందండి. ఈ జీవో నెంబర్ 83 ద్వారా కేవలం ఒకే ఒక్క వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చారు. ఈ జీవో ద్వారా ఒక వ్యక్తికి మాత్రమే ప్రమోషన్ ఇచ్చారు. మామూలుగా ప్యానల్ అంటే ఆ ఇయర్ లో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ ఉంటారు. బట్ నేను అదృష్టం ఏంటంటే ఈయన ఒక్కరే ఉన్నారు అప్పుడు. సో నో ప్రాబ్లం, ఒకరైనా ఉండొచ్చు. కానీ 2021-22 ప్యానల్ ఇయర్ అంటే అర్థం ఏంటంటే 2021 మార్చి నుంచి 2022 మార్చి వరకు ఎండ్ అయ్యేదే ప్యానల్ ఇయర్, ఏప్రిల్ 2021 నుంచి. ఓకే, సో ఆ ప్యానల్ ఇయర్ ఆగస్ట్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ కి ఎండ్ అవుతుంది. సో 26 జూలై 2022 కి డాక్టర్ గారికి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆయన క్వాలిఫికేషన్ అటైన్ చేసింది 2021 కి అండి. సో ఒక్క నిమిషం, నేను ఆయన ఏమంటారు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లోకి వెళ్తే మీరు ఆయన ఇండివిజువల్ డీటెయిల్స్ ఎవరైనా తీసుకోవచ్చు. నేను ఐ విల్ రీడ్ అవుట్ హిస్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో ఆయన 24 జూన్ 1981 లో పుట్టారు. ఆయన మెడికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ 62,721. ఎగ్జాక్ట్లీ. సో ఈ నెంబర్ ని TSMC లో మీరు ఎవరు సెర్చ్ చేసినా వస్తుంది. ఈయన డిప్లొమా ఇన్ డెర్మటాలజీ, వెనీరియాలజీ అండ్ లెప్రసీలో చేశారు. క్వాలిఫికేషన్ అటైన్ చేసింది 2021 మార్చ్ 25. అంటే రిజిస్ట్రేషన్ చేసిన డేట్. బట్ 2020 అక్టోబర్ కి ఆయన చదువు అయిపోయినట్టుగా ఉంది. అంటే 2021లో రిజిస్టర్ చేశారు. బట్ కన్సిడరింగ్ హిస్ కంప్లీషన్ ఆఫ్ ద సర్వీస్, ఐ మీన్ ఇది అక్టోబర్ 2020లో కంప్లీట్ చేస్తే జూలై 2022 కల్లా ఆయనకు ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పటికీ సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా రిటైర్ అయ్యే డాక్టర్లు ఉన్నారు. ఎన్నో ఏళ్ళు డిప్యూటీ సివిల్ సర్జన్ గా చేసి సివిల్ సర్జన్ ప్రమోషన్ రాకుండా రిటైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. 2 ఇంక్రిమెంట్ల కోసము, లేదంటే వాళ్ళ సర్వీస్ చివర్లో ఒక హోదాలో రిటైర్ అవ్వాలని ఎంతో మంది డాక్టర్లు వెయిట్ చేస్తున్నారు. కానీ గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో మరి ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా జరిగిందా, లేదంటే ఒక వ్యక్తి దీన్ని శాసించాడా తెలియదు. కానీ అప్పుడు జరిగిన నక్రమాలు నేను 25 సంవత్సరాలు అయిందండి ఉద్యోగంలో చేరి సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా. నేను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ని చూశాను, కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు, ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని ఇవన్నీ చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అన్యాయం కంటే ఎక్కువ తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జరగడమే మాకు బాధగా ఉంది. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ దీన్ని అంటే అప్పుడంతా మేమంతా సివిల్ అసిస్టెంట్ సర్జన్ ర్యాంక్ లో ఉండేవాళ్ళం. సకల జనుల సమ్మె అయితేంది, మిలియన్ మార్చ్ అయితేంది, ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు మన ప్రజలకి అన్యాయం చేసినామని తెలిసినా సమ్మెలో పాల్గొనే వాళ్ళం. నిజానికి డాక్టర్లు డ్యూటీ యాక్సిడెంట్ అయితే తెలంగాణ ప్రజలకే నష్టం. అయితే ఉద్యమం కోసం తెలంగాణ ప్రజలు కూడా ఆ ఉద్యమాన్ని సహకరించి ముందుకెళ్లారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కొందరు ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించా, మరి ఎలా జరిగిందో తెలియదు, లేదా వాళ్ళకి తెలిసే జరిగిందా కూడా తెలియదు, పూర్తిగా రూల్స్ ని వైలేట్ చేసి 9 సంవత్సరాలు పోస్ట్ డిప్లొమాతో సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ రావాలి. సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ మాత్రమే రావాలండి. ఈయన DMNHO కావడానికి ఎప్పటికీ అర్హత లేదు. ఆయన ఎప్పటికైనా అర్హత ఉంది అంటే ఆయన వర్టికల్ సీనియారిటీ, అంటే ఆయనతో పాటు చేరిన డాక్టర్లలో ఈయన సీనియర్ అయితే తప్ప DMNHO అవ్వడానికి అధికారం లేదు ఈయనకి ఎప్పటికీ కూడా. ఒక అధికారం లేని దాన్ని అడ్డదారిలో తెచ్చుకోవడం అంటే అవినీతి అంటారు, లేదంటే రాజ్యాంగ వ్యతిరేకం అంటారు. ఇది ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వం కూడా ఒక రోజులో ఏ పనులు చేయలేదు. మాకు సరైన సమయం ఇవ్వండి, ఒక 30 రోజులు, ఎలక్షన్ కోడ్ ఉంది MLCది, తప్పకుండా దీనిపైన చర్య తీసుకుంటామని మినిస్టర్ గారు చాలా
పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. సెక్రటరీస్, హెచ్ఓడిస్ అందరు కూడా రెస్పాండ్ అయ్యారు. అండ్ అందరికి కూడా తెలుసు. కానీ కొన్ని నిర్ణయాలు చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. దానికంటూ ఒక టైం పడుతుంది. అన్ని ఒక్క రోజులో పెన్ను మీద సంతకం పెట్టి అందరినీ తీసేయలేరు. వాళ్ళకు ఉండే లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. మేము అదే అనుకుంటున్నాం. బట్ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ దీన్ని తీవ్రంగా ఒక పల్వన్ కుమార్ గారి మీదనే కాదండి, వ్యక్తుల మీద మా పోరాటం లేదండి. సిస్టమ్ అనేది ప్రాపర్ గా ఉండాలి. ఉద్యోగంలో చేరిన ప్రతి మెడికల్ ఆఫీసర్ డిఎంఎండ్హెచ్ఓ కాదు, డైరెక్టర్ వరకు వెళ్ళగలగాలి. సరి అయిన న్యాయం జరగాలి అందరికి. నాకు కూడా చాలా సార్లు వచ్చిందండి అవకాశం. నేను ఒకటే మాట చెప్పాను, అడ్డదారిలో అయితే ఆ జిల్లాలో ఉన్న సీనియర్లను ఎదిరించి నేను డిఎంఎండ్హెచ్ఓ కుర్చీలో కూర్చోవడం నాకు ఇష్టం లేదు. బికాజ్ నేను అదే ర్యాంక్ నుంచి పైకి వెళ్ళాలి. నేను వేరే వాళ్ళని తొక్కుకుంటూ పైకి వెళ్ళడం అనేది సరే అధికారంతో అవుతుందేమో, కానీ ఎన్ని రోజులు చేస్తారు అట్లా? అండ్ ఎస్పెషల్లీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో డిఎంఎండ్హెచ్ఓగా ఎవరైనా జూనియర్ అవ్వచ్చు, కానీ పారామెడికల్ కు మీరు వెళ్తే హెల్త్ అసిస్టెంట్ నుంచి సూపర్వైజర్ అవుతారు, సూపర్వైజర్ నుంచి హెచ్ఈఓ అవుతారు, హెచ్ఈఓ తర్వాత సిహెచ్ఓ అవుతారు. ఆ ర్యాంకులలో ఎక్కడా కూడా మిస్టేక్ జరగవండి. ఎందుకంటే వాళ్ళకి చాలా స్ట్రాంగ్ అసోసియేషన్ ఉంటది. ఒక్కరు కూడా వైలేట్ చేసి పైకి వెళ్ళలేరు. డాక్టర్స్ లో ఎందుకు అంటే ఒకరికి హాస్పిటల్ ఉంటది, ఒకరి డ్యూటీలకు పోరు, ఏదో ఒక వీక్నెస్ ఎవరో ఒకరికి ఉంటది. ఈ వీక్నెస్ అడ్డం పెట్టుకొని డాక్టర్ల పైన ఎలాంటి ఏమంటారు అన్కాన్స్టిట్యూషనల్ గా మనం చేసినా ఎవరు నోరెత్తరు అని వాళ్ళ అభిప్రాయం ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ కామ్ గా లేదు. ఎవ్రీబడి ఈస్ వెరీ స్ట్రాంగ్ ఎనఫ్. మా జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ అండ్ ఎవ్రీ మెంబర్ ఈస్ స్ట్రాంగ్లీ ఫైటింగ్ ఫర్ ద కాజ్ ఆఫ్ ఎవ్రీ సివిల్ అసిస్టెంట్ సర్జన్ అండి, నాట్ ఫర్ అస్. మాకు ప్రమోషన్ వచ్చినా రాకపోయినా ఎవ్రీబడి ఈస్ రైట్ఫుల్లీ రావాల్సిన పోస్టులు రావాలనే ప్రయత్నం మేము చేస్తున్నాం. రైట్ సార్. ఓకే, ఇప్పుడు మరొకసారి మనం జగన్ గారి దగ్గరికి వెళ్దాం.